ఆణిముత్యం. పోషకాహార లోపం. పోషకాహార లోపం పిల్లల ఎదుగుదలకు, శారీరక మానసిక ఎదుగుదలపై ప్రభావం పడుతుంది. అన్నం ఒక్కటి పెట్టి కడుపు నిండా తిన్నారులే అనుకోవద్దు. అన్నంతో పాటు పాలు, పండ్లు, అరటిపండు, గుడ్డు, ఉడికించిన పప్పు, శనగలు కానీ, పెసలు కానీ, రాజ్మా ఏదైనా ఒకటి, బఠానీ, వేరుశెనగ వీటిల్లో ఏదో ఒక పప్పు ఉడకపెట్టి సాయంత్రం పూట పెట్టండి పిల్లలకి. నిమ్మజాతి పళ్ళ రసాలు. ఈ నిమ్మజాతి పళ్ళ రసాల వల్ల పిల్లల్లో ఇమ్యూనిటీ పవర్ పెరిగి జలుబు, దగ్గు, జ్వరాలకు దూరంగా ఉండగలుగుతారు. ప్రతిరోజు ఆహారం తీసుకునేటప్పుడు సాయంత్రం సమయంలో పిల్లలకి ఖర్జూరం, ద్రాక్ష, జీడిపప్పు, బాదం పప్పు ఏదో ఒక పప్పుల్ని పిల్లలకి పెట్టండి. చాక్లెట్లు, బిస్కెట్లు సాయంత్రం ఇచ్చేది ఇదే పెద్దవాళ్ళు. కానీ ఆ ఆహారానికి బదులు ఈ ఖర్జూరం, ద్రాక్ష, జీడిపప్పు, బాదం పప్పు ఇలాంటివి పెడితే పిల్లలు చాలా ఆరోగ్యంగా, కాంతివంతంగా తయారవుతారు. ఆకుకూర. ఏదో విధంగా ఆకుకూరను తప్పనిసరిగా ఆహారంలో ఉండేటట్లు చూసుకోవాలి. వేసవిపోయి వర్షాకాలం వస్తుంది. పిల్లలకు, పెద్దలకు జ్వరాలు. కలుషితమైన వాతావరణం, కలుషితమైన నీరు, కలుషితమైన గాలి. వర్షాకాలంలోనే 2 రెట్లు ఎక్కువగా జబ్బుల బారి పడుతూ ఉంటారు. వయస్సుతో నిమిత్తం లేదు. పిల్లల దగ్గర నుండి వృద్ధుల వరకు ఎంతోమంది ఆసుపత్రుల్లో ఈ వర్షాకాలంలో చేరటం చూస్తూ ఉంటాం. ఈ కాలంలో వాతావరణం మారటమే కాదు, కలుషితమయ్యే నీరు, ముసురుగా వచ్చే దోమల దండుతో వచ్చే జబ్బులు చాలా ఎక్కువ. అంతేనా, అప్పటికే ఉన్న కొన్ని జబ్బులు తీవ్రం కావచ్చు. వర్షాకాలంలో వాతావరణం మారటం శ్వాసకోశ వ్యవస్థ మీద తీవ్ర ప్రభావం చూపుతుంది. శ్వాస మార్గాలు సంకోచించటం వలన అలర్జీలు, ఆస్తమా, సైనస్టిస్ మొదలైన సమస్యలు ఉధృతమవుతాయి. ఇలాంటి సమస్యలతో బాధపడేవారు ముందే డాక్టర్ని సంప్రదించి మందులను వాడాలి. ఏ మందులంటే ఆ మందులు వేసుకోకూడదు. జ్వరం రాగానే డాక్టర్ని సంప్రదించే మందులు వేసుకోండి. ఆరోగ్యమే మహాభాగ్యం. సంపూర్ణమైన ఆరోగ్యం వ్యాధులను దూరం చేస్తుంది. ఆహారం మీద శ్రద్ధ పెట్టండి. వర్షాకాలంలో బయట తిండ్లు మాని ఇంట్లో చేసుకొని తినండి. ప్లీజ్ అక్షరాల ఆణిముత్యాలను షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.